అయితే సామెతలు 19వ అధ్యాయము 21వ వచనములో నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే మెనీ ఆర్ ద ప్లాన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎ మ్యాన్, బట్ ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లార్డ్ దట్ విల్ స్టాండ్. కాబట్టి మానవుని హృదయంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు పుడతా ఉంటాయి. ఆలోచన హృదయంలో పుడతా ఉంటుంది. ఇస్కరీతు యూదాకు కూడా అపవాది ఆలోచనలు పుట్టిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తును అప్పగించాలని. ఇంకా నరుల యొక్క ఆలోచనలు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయంలోని ఊహ అంతయు కేవలము చెడ్డది. ఈ విధంగా మానవునిలో ఎన్నో ఆలోచనలు మానవుని హృదయంలో కలిగి ఉంటా ఉన్నాడు. అయితే చివరికి మాత్రము దేవుని యొక్క తీర్మానమే స్థిరము. దేవుని యొక్క తీర్మానమే స్టాండర్డ్, అదే నిలబడుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను కనుగొని తదనుగుణంగా మన యొక్క ఆలోచనలను మనము కలిగి ఉండి దేవుని యొక్క దీవెనలను మనము పొందుదుముగాక. ప్రైజ్ లార్డ్.